సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు కాంగ్రెస్ లో మరోసారి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య జరుగుతున్న వార్కు ఎండ్ కార్డ్ పడడం లేదు. ఇప్పుడు మరోసారి మంత్రి దామోదర రాజనరసింహ సమక్షంలోనే పటాన్చెరువు కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగారు. పటాన్చెరువులో పాత కాంగ్రెస్ నేతలను అస్సలు పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు. అటు పదవుల పంపకాల్లోనూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కాటా వర్గం ఆరోపించడం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పట్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరికను కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేసిన ఆయన్ను ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారు. ఈ గొడవలు కంటిన్యూ అవుతుండగానే మరోసారి నేతల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీలు రచ్చరాజేశాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే కాంగ్రెస్ నాయకులు నువ్వా నేనా అంటూ బంట బూతులు తిట్టుకున్నారు. ఇందిరమ్మ కమిటీలో పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నాయకులు ఎదురు తిరిగారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నిక్కార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని నేతలు విమర్శించారు. అయితే కాటా వర్గాన్ని బుజ్జగించేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రయత్నించినా నేతలు మాత్రం మాట వినలేదు. ఇక ఇదే సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో గొడవలు వర్గాలు కామన్ అన్న ఆయన కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే కొత్త నేతలకు చాలా టైం పడుతుందన్నారు. గతంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ లో గొడవలు జరిగాయి. అయినా సురేష్ చేట్కర్ ఎంపీ అయ్యారు. డాక్టర్ సంజీవరెడ్డి ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. అలాగే పటాన్చెరువు కాంగ్రెస్ లో గొడవలు లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే పటాన్చెరువులో నేతల మధ్య గొడవలపై హైకమాండ్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత వినోద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈ కమిటీ పటాన్చెరువులో నేతల మధ్య గొడవలపై అభిప్రాయాలు స్వీకరించింది. తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని కలిసిన కమిటీ సభ్యులు ఇద్దరి నుంచి ఒపీనియన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు మంత్రి దామోదర రాజనరసింహ నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఇలా అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ పెద్దలు త్వరలోనే ఆ నివేదికను పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. మొత్తానికి ఈ ముగ్గురు నేతలు కమిటీ సభ్యులకు ఒకే విషయం చెప్పినట్టు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్పై 10 ఏళ్లుగా పోరాటం చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సూచించారట. అంతేకాదు, కొత్తగా పార్టీ మారిన నేతలకు అవకాశం ఇవ్వొద్దని తెగేసి చెప్పారట. అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ కు సముచిత స్థానం ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు తెలిసిందే. ఇదే సమయంలో గూడెం మహిపాల్ రెడ్డిని కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారట. లేని పక్షంలో పటాన్చెరువులో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని అభిప్రాయపడినట్టు తెలిసిందే. మొత్తం మీద పటాన్చెరువు కాంగ్రెస్ లో గొడవలను పరిష్కరించడం పార్టీ నేతలకు కత్తి మీద సాములా మారిందనే టాక్ వినిపిస్తుంది. చివరకు ఇద్దరు సభ్యుల కమిటీ నివేదిక వచ్చాక అయినా నేతలు కలిసి పనిచేస్తారా లేక ఎవరి దారి వారే అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.